ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మేడ్చల్ దగ్గర మనకి అపర్ణ ధరణి అని చెప్పేసి ఒక హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి లేఅవుట్ ఉందండి. సో ప్రజెంట్ ఆ లేఅవుట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఇందులో అయితే రీసేల్ ప్లాట్స్ వచ్చాయండి కొన్ని. సో నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. సో మనకి ఇందులో అవైలబిలిటీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందామండి. సో ఇది వచ్చేసి డెవలప్డ్ బై అపర్ణ గ్రూప్ అండి. సో ఇది వచ్చేసి మనకు మేడ్చల్కి అండ్ దుండిగల్కి సెంటర్ పాయింట్లో ఉంటుందండి ఇది అపర్ణ ధరణి. సో దీని ముందున్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి, ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్ ఇది. సో మనకి ప్రాజెక్ట్లో ఇదంతా కూడా 60 ఫీట్ రోడ్ ఇచ్చారు. మనకి మధ్యలో ఒక చోట 60 ఫీట్ రోడ్ వస్తుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 40 అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్. సో దీని బ్యాక్ సైడ్ మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంటుందండి, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంటుంది. సో మనకి చాలా నియర్ బైయే ఉంటుందండి. సో దాంతోపాటు మనకి ఈ ప్రాజెక్టుకి నియర్ బైయే మనకి పేరం ఆదిత్య మానస అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా ఉంటుంది. సో ఈ విలేజ్ ఈ కనెక్టివిటీ దాటిన తర్వాత మనకి ఇది వచ్చేసి నగులూరు విలేజ్ అండి, నగులూరు విలేజ్. సో ఈ నగులూరు విలేజ్ నుంచి మనకి డైరెక్ట్గా మనకి దుండిగల్కి కనెక్టివిటీ రోడ్ అయితే ఉందండి. సో ఇదంతా కూడా దుండిగల్ ఏరియా అండి, ఇదంతా కూడా దుండిగల్ ఏరియా. సో ఇది ఓఆర్ఆర్ అండి, ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్. సో ఈ ఓఆర్ఆర్కి ప్యారలల్గా ఈ లొకేషన్లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్డు ద్వారా మళ్ళీ మనం మేడ్చల్ కనెక్టివిటీకి కూడా వెళ్ళొచ్చు. సో అలాగే మనం మేడ్చల్తో పాటు మనకి గిర్మాపూర్ అలా కనెక్టివిటీ రోడ్స్ అయితే వస్తాయండి ఈ కనెక్టివిటీ రోడ్లో. ఇది వచ్చేసి డైరెక్ట్ ఓఆర్ఆర్కి కనెక్ట్ అవుతుందండి. సో చూశారు కదా, ఈ రోడ్ వచ్చేసి డైరెక్ట్గా మనకి ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ రోడ్ అండి ప్రాజెక్ట్ దగ్గరికి. సో ఇది ప్రాజెక్ట్ పేరు వచ్చేసి అపర్ణ ధరణి అండి. ఇక్కడ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మనకి ఇది దుండిగల్ వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు. సో ఈ రోడ్డుకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చిందండి. ఈ ప్రాజెక్ట్లో మనకి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో ఈ రోడ్ నుంచి మనం కంటిన్యూ వెళ్తే మనకి ఇక్కడ ఇంకొక విలేజ్ వస్తుందండి. సో ఇక్కడ ఇంకొక విలేజ్ వస్తుంది. సో ఇటు మనం కొంచెం ముందుకు వెళ్లకుండా ఇక్కడే మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మన ప్రాజెక్ట్కి వెళ్ళిపోవచ్చు. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉంటుందండి. డెవలప్మెంట్స్ మాత్రం చాలా ప్రీమియంగా ఉన్నాయి. నేను మీకు అది లైవ్ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే చూపిస్తున్నానండి. ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో ఈ రోడ్ వచ్చేసి మనకి మేడ్చల్ నుంచి మనకి టువర్డ్స్ ఇటు దుండిగల్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో ఈ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు దుండిగల్ ఉంటుందండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్. సో మనకి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి అపర్ణ ధరణి అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి డెవలప్డ్ బై అపర్ణ గ్రూపు. సో ఇందులో మనకి 267 స్క్వేర్ యార్డ్స్ అండ్ 400 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. సో నేను మీకు ప్రజెంట్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో చాలా ప్రీమియంగా దీన్ని అయితే ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేశారండి. సో ఈ ప్రాజెక్ట్ని అయితే చాలా ప్రీమియంగా డెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు నగులూరు విలేజ్ పరిధి కిందకి వస్తుందండి, సర్వే నెంబర్స్ కూడా. సో ఇందులో ఈ కనపడేది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. ప్రాజెక్ట్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ ఇది. సో టోటల్ వచ్చేసి మనకు ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా 39 ఎకరాల్లో ఆల్మోస్ట్ 40 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇందులో మనకి 267 స్క్వేర్ యార్డ్స్ అండ్ 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే మనకి రీసేల్కి అయితే వచ్చాయి. సో ఇందులో 60 ఫీట్ రోడ్స్ అండ్ 40 ఫీట్ రోడ్స్ టోటల్ మనకి వచ్చేసి అక్కడక్కడ మనకి 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. బట్ అప్రాక్సిమేట్లీ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయ్యామండి. సో 267 40 × 60 డైమెన్షన్తో ఈస్ట్ ఫేసింగ్ 60 ఫీట్ రోడ్కి అయితే ఓ ప్లాట్ సేల్కి వచ్చిందండి. అలానే మనకి నార్త్ ఈస్ట్ ప్లాట్ కూడా 400 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ప్లాట్ అయితే ఒకటి సేల్కి రావడం జరిగింది. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి మనకు. సో అలానే మనకు ఈ లొకేషన్ నుంచి మనకి ఇటు పక్క మేడ్చల్ కానీ దుండిగల్ కానీ మనకి ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీ, సో ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ నియర్ బై ఉన్నాయండి. సో మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా ఈ ప్రాజెక్ట్ చాలా నియర్ బై ఉన్నాయి. సో ఇందులో మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 30,000 వరకు కోట్ చేస్తున్నారండి ఓనర్స్. సో మనకి నెగోషియబుల్ ఉంటుంది.
సో మనకు వచ్చిన ప్లాట్స్ అయితే నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్టు మనకి అపర్ణ ధరణి అండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇందులో వీళ్ళు వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 అండ్ మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే ఇచ్చారండి ఈ ప్రాజెక్ట్లో. సో టైటిల్ అయితే క్లియర్ ఉంటుందండి. మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఈ వీడియోలో. సో మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారండి. సో మనకి డ్రైనేజీ కూడా అండర్ గ్రౌండ్, మనకి ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇచ్చేసారండి వీళ్ళు. సో మనకి పార్క్స్ విషయానికి వస్తే పార్క్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయండి. ఇందులో మనకి వాకింగ్ ట్రాక్స్ ఇచ్చారు, మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు, అన్ని ఎవ్రీథింగ్ మనకి ఈ ప్రాజెక్ట్లో అయితే ఉన్నాయండి. సో 60 ఫీట్ రోడ్డు మనకు ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్లో ఒక 1.5 km మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా 40-30 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. సో ఆల్మోస్ట్ 40 ఎకర్స్లో డెవలప్మెంట్ చేసినట్టు ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ ప్రాజెక్ట్ వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు రీసేల్ చేయాలనుంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో ప్రాజెక్ట్ తరపున మేము ప్లాట్స్ని రీసేల్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.